రైతులకు రైతు బంధు అందే సీజను, అదేవిధంగా రైతులకు బోనస్ అందే సీజన్. ఇవన్నీ ఎగ్గొట్టడానికి ఈ కార్ రేస్ అనేది టాపిక్ డైవర్షన్ అనుకోవచ్చా? వాస్తవంగా ఎన్నికలు వస్తే ఏసీబీ వస్తుంది, ఏదైనా పథకాల గురించి ప్రజలు అడిగితే ఈడీ వస్తుంది, ఏదన్నా ఇక్కడ ఏదైనా ఇష్యూ జరిగి అవినీతి మరకలు అంటుకుంటానే నేను ప్రజలను ఎదుర్కోలేకపోతాను అనగానే ఢిల్లీకి పోతాడు. అంటే చూడండి, ఢిల్లీకి ఊరికిన ప్రతిసారి ఇక్కడ కొనుగోలు ఆగిపోయింది. సిసిఐ కొనుగోలు ఆపేసింది, కొంటలేదు. L1 L2 L3 నిబంధనలు పెట్టింది. తేమ శాతం 8-12% అని చెప్పి తేమ శాతాలు పెట్టి తుగ్లక్ లెక్క వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతులకు ఇబ్బంది అవుతున్నది. 12 నుంచి 20 క్వింటాలు ఎకరానికి పండిస్తే మేము 7 క్వింటాలే పత్తి కొంటామంటే మిగతాది తీసుకుపోయి ఏం చేయాలి రైతు? అలా ఆత్మహత్య చేసుకోవాలన్నా? ఇలాంటి సమస్యల మీద పోతాండి అనుకుంటే ఈయన పోయి కేటీఆర్కు అనుమతి ఇవ్వండి, గవర్నర్కు చెప్పండి. గవర్నర్ గారికి కూడా మేము ఒక చదువుకున్న విద్యావంతులుగా మేము చెప్తున్నాం, మేధావులుగా, మీరు దయచేసి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒక రాజకీయ పార్టీ చెప్పే నిర్ణయాలకు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ చెప్పే నిర్ణయాలకు మీరు లోబడి ఇట్లాంటి చర్యలు చేసుకోవడం అయితే ఇది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి కూడా చాలా నష్టం చేకూర్చే పని చేస్తుంది. గవర్నరు మీలాంటి రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నోళ్ళు భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, రాజ్యాంగ హక్కులను కాపాడే విధంగా ఉండాలి. కానీ ఇలా ఒక పార్టీకి మీరు తొత్తుగా మారి కక్ష సాధింపు చర్యలకు మీరే వారధిగా పనిచేసుడు మాత్రం ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నర్ గారికి.